ఉద్యోగ పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కావా? నమస్తే, వెల్కమ్ టు 7 టీవీ తెలంగాణ. అవును, మీరు విన్న ప్రశ్న నిజమే. ఉద్యోగ పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కావా? ఇది నేనంటున్న విషయం కాదు. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫైనల్ కీ విషయంలో గౌరవ తెలంగాణ హైకోర్టు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను న్యాయవాదిని ప్రశ్నించగా వారు ఇచ్చిన సమాధానం తెలుగు అకాడమీ పుస్తకాల్లో రిఫరెన్స్ లేదని, సరైన రీసెర్చ్ జరగలేదని, నిపుణులతో చర్చించిన తర్వాతే ఫైనల్కి విడుదల చేశామన్న వార్త ఫోర్త్ ఎస్టేట్గా భావించే పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చూడగానే కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం పోటీ పడుతూ చదువుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఉన్నత చదువులు చదువుకున్న ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో భాగంగా అప్పులు చేసి భూములు అమ్ముకొని హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి కోచింగ్లు తీసుకుంటూ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో నాన్ బోర్డర్గా ఉంటూ, దసరా లాంటి పండుగలు వచ్చినా ఇంటికి వెళ్లకుండా, వారి గ్రామాలకు వెళ్లకుండా, ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందనే కారణంతో హాస్టల్లోనే ఉంటూ పచ్చడో కారమో వేసుకొని తింటూ, స్వచ్ఛంద సంస్థలు అందించే 5 రూపాయల భోజనం తింటూ ప్రిపేర్ అవుతున్నారన్న విషయం ఆశ్చర్యమేం కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వంటి పరీక్షలతో పాటు జిల్లా స్థాయిలో జరిగే డిఎస్సి వంటి పరీక్షలకు సాధారణంగా ఉద్యోగ అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు ఎస్సీఈఆర్టీ ముద్రించే పుస్తకాలను ప్రామాణికంగా భావించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఉన్నత విద్యా సంస్థలకు పుస్తకాలను రూపొందించే తెలుగు అకాడమీ పుస్తకాల ప్రామాణికతే ప్రశ్నార్థకమైతే మరి స్కూల్ ఎడ్యుకేషన్ పుస్తకాల సంగతి ఏంటి? ఇక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రామాణికత విషయంపై చర్చ జరగాల్సిందే. ప్రామాణికత విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రాజ్యాంగ సంస్థలపైన ఉంది. ప్రామాణికత చర్చలో భాగంగా ఇప్పుడు మనం 2 చిన్న విషయాల్ని పరిశీలిద్దాం. ఉదాహరణకు 5th క్లాస్ ఈవీఎస్ 9th చాప్టర్ ఇక్కడ మనకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంగ్లీష్, మరి ఒకటి తెలుగు వర్షన్. ఇంగ్లీష్ వర్షన్ లో చాప్టర్ నేమ్ అట్మాస్ఫియర్ విండ్ అని ఇచ్చారు. తెలుగుకి వచ్చేసరికి వాతావరణం గాలి అని ఉంది. ఇక్కడ విండ్ బదులు గాలి అని ఇచ్చారు. మరొక చోట విండ్ వీచే గాలి అని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే, we have air all around us. It blows in our houses, open grounds, fields and everywhere, but we cannot see air. ఇక్కడ వరకు తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ బాగానే ఇచ్చారు. ఇక్కడ వరకు కరెక్ట్ గానే ఇచ్చారు. మన చుట్టూ గాలి ఉంది. మన ఇళ్లల్లో, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో అంతటా గాలి ఉంటుంది. కానీ గాలి మనకు కనపడదు. ఇక్కడ వరకు బాగానే ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఇంగ్లీష్ లో ఇచ్చారు. అదే మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. కానీ తెలుగుకి వచ్చేసరికి అది లేదు. ఆ సెంటెన్సే తీసేశారు. ఎందుకు? ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ విండ్ ని గాలి అని ఇచ్చారు, లేదా వీచే గాలి అని ఇచ్చారు. కాబట్టి వీచే గాలి కరెక్టే. కాకపోతే ఒకవేళ ఆ సెంటెన్స్ ని కనుక వీళ్ళు ట్రాన్స్లేట్ చేసినట్టయితే వీచే గాలిని గాలి అంటారు అనే అర్థం వస్తుంది, లేదా వీచే గాలిని వీచే గాలి అంటారు అనే అర్థం వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఆ సెంటెన్స్ నే తీసేశారు. కానీ దీన్ని యాక్చువల్ ట్రాన్స్లేషన్ 7th క్లాస్ లో ఇచ్చారు. ఇప్పుడు 7th క్లాస్ 8th చాప్టర్ ఎయిర్ విండ్స్ సైక్లోన్స్ అనే చాప్టర్ ఉంది. దానిలో తెలుగులో ఎయిర్ ని గాలి అని, విండ్స్ ని పవనాలు అని, సైక్లోన్స్ ని తుఫానులు అని ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ కి సపరేట్ గా ట్రాన్స్లేషన్, విండ్ కి సపరేట్ గా ట్రాన్స్లేషన్ ఉంది. ఏంది? ఎయిర్ ని గాలి అన్నారు, విండ్స్ ని పవనాలు అన్నారు. ఇక్కడ మనం చూస్తే వి నో దాట్ విండ్ ఈస్ మూవింగ్ ఎయిర్ అన్నారు. మరి తెలుగుకి వచ్చేసరికి కదిలే గాలిని మనం పవనం అని పిలుస్తామన్నారు. ఇక్కడ విండ్ ఏమన్నారు? పవనం అన్నారు. విండ్ అంటే ఏంటి? భూ ఉపరితలం పైన, అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ప్యారలల్ గా మూవ్ అయ్యే ఎయిర్ ని విండ్ అంటాం, అంటే పవనం అంటాం. ఇక్కడ 5th గ్రేడ్ లోనే పవనం అనే వర్డ్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంటే క్లారిటీగా ఉండేది వాళ్ళకి. సో ఇక్కడ మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది. మరొక ఉదాహరణ చూద్దాం. అదే 10th క్లాస్ 10th చాప్టర్ బయోసైన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అనే పాఠంకి వస్తే, ఇక్కడ కూడా మనకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు, మరొకటి ఇంగ్లీష్. తెలుగులో ఈ విధంగా ఇచ్చారు: భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయాలంటే సుస్థిర అటవీ విధానాలను అనుసరించడం అవసరం.
రాజస్థాన్ లో వైష్ణోయిలు చేసిన కార్యక్రమం మనకు మార్గదర్శకం. ఇక్కడ ఏమన్నారు? వైష్ణోయిలు అన్నారు, కానీ వీళ్ళని వైష్ణవులు కాదు, బిష్నోయిస్ అంటారు. ఇంగ్లీష్ లో కరెక్ట్ గా బిష్నోయిస్ అని ఇచ్చారు, కానీ తెలుగు వచ్చేసరికి వైష్ణోయిలు అని తప్పుగా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సిసిఈ విద్యా విధానంలో పుస్తక రచయితలే ఈ పుస్తకాలు పరిపూర్ణం కావని ప్రిఫేస్ లో చెబుతున్నారు. మరి పరిపూర్ణమైన ఇన్పుట్ ఇవ్వకుండా పరిపూర్ణమైన అవుట్పుట్ ఎలా ఆశిస్తాం మనం విద్యార్థుల నుంచి? ఎలాగో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచైనా ప్రామాణికత గల సమగ్ర గ్రంథాలు రావాలని ఆశిద్దాం.